గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చదవరా. సెంట్రల్ జైలు నుంచి 5 విచారణ ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాళ్ళ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. ఫోన్ చేయడానికి. హలో, ఏంటి రాధాకృష్ణ, ఏంటి మా కాస్ట్ ఏదో బలేసి వెతుకుతున్నావంట? ముందో కాపు దక్కించుకో, ఎందుకలా ఎగిరి పడతావు? మేము నీలా టెన్షన్ అయ్యామనుకో ఏమవుద్ది? ఇంకో అరగంట సేపే మీ జాతకాలు అడ్రస్ మొత్తం కలెక్ట్ చేయబోతున్నాను. రేయ్, ఆ తర్వాత ఒక్కడో ప్రాణాలతో మిగలడు. అన్నా, మా మామ ఫోన్ చేస్తాడు, మేమంతా వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పు. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేయి. హలో, మీ అల్లుడు గారేనండి? మీ ఇంటికి వెళ్ళిపోయారండి? తిప్పు. ఏంటండి, ఏమైంది? ఏంటని అడుగుతున్నాను కదా. నా కోసం ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదే, నేను ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాను. నీకు మాకు కదా గొడవ. మమ్మల్ని పట్టుకోవాలి కానీ మా ఇళ్ళకి పోతానంటావేంటి? మేము ఇంటికి రావడానికి ఎంతసేపు పట్టింది? నేనెవరో తెలుసు కదా. నువ్వెప్పుడైతే మాకేంట్రా? ఒళ్ళు దగ్గర పెట్టుకోమాను, నీ కోసం వదిలేసి వెళ్తున్నాం. అది కోసేసేవాను. రేయ్ రండ్రా. ఏమైందిరా? స్నానం చేయాలా? రే, ఏడుస్తున్నాడు రా. రేయ్, ఈ పని చేసింది ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుంది. రాను రాను నీకే అలవాటు అయిపోతుందిలే. కొత్త కదా, కుర్రోడు రక్తం చూసి భయపడినట్టున్నాడు. అవునరా? నేను బాగా చదువుకోవాలని మా నాన్న కోరిక. నేను పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను. కానీ ఏది కాకుండా చేతిలో కత్తి, రక్తం మరకలు, అంతా అయిపోయింది. ఏంట్రా అయిపోయింది? ఇదంతా తప్పు కదా. ఏంటి ఇది తప్పు రైట్ అంటున్నాడు? అంటే మేమంతా చెడ్డోళమా? ఏదేమైనా ఇదంతా తప్పే కదా. రేయ్, వీడితో లాభం లేదురా. మనకు బుద్ధి చెప్తున్నాడు ఇట్రా. ఏదో నువ్వు మాకు నచ్చావు కాబట్టి ఆ మాట చేసి పెట్టాం. ఇదే కనుక వేరే వాళ్ళకి చేసి ఉంటే వాళ్ళ దగ్గర 50,000 పిండేవానివి. భయం వేస్తుందా? మాతో ఎందుకు కలిసాననిపిస్తుందా? వదిలేసి ఉంటే చచ్చుండేవాడివి, లేదా దెబ్బలు తిని మాలా అయ్యేవాడివి. నీకు చెప్పుకోవడానికి అమ్మ నాన్న అంటూ ఉండేవారు. నాకు అది కూడా లేదు. ఎవరికి పుట్టానో ఎందుకు పుట్టానో తెలియక ఊహ తెలిసాక మదనపల్లి బస్టాండ్లో తిరిగేవాడిని. అందరూ కొట్టేవారు. నేను చిన్నపిల్లని కదా, అన్ని పనులు నాకే చెప్పేవారు, చేసేవాడిని. ఎవరిని చూసినా భయమే, దేన్ని చూసినా భయమే. అట్లాగే ఒకరోజు జీతం 15 రూపాయలు తీసుకొని బస్టాండ్లో పడుకుని ఉన్నాను. 2 రౌడీ నా కొడుకులు నన్ను చితగొట్టి ఆ డబ్బు లాకెళ్ళిపోయారు. ఒళ్ళంతా ఒకటే నొప్పి, లేవలేకపోయాను. బోర్మని ఏడ్చాను. ఎంతోమంది వస్తూ పోతూ ఉన్నారు, కానీ ఎవరు ఏంటని అడగలా. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు. నేను కోపం పట్టలేక పక్కన ఉన్న సోడా బళ్ళు తీసి బుర్ర బద్దలు కొట్టాను. చచ్చారు. తెల్లవారులు ఆ సవాల్ని చూస్తూనే ఉన్నాను. అప్పుడు పోయింది భయం. ధర్మం అధర్మం అంటే ఏం లేదు. డబ్బులు ఇస్తే చంపుకుంటూ పోతూ ఉండడమే. మనం సంతోషంగా ఉండాలి, అంతే. రేయ్, ఈ కథ అంతా వాడికిందుకు చెప్తున్నావు? తొందరగా బొంబాయి వెళ్ళాలి, నలుగురు నేర్చేయాలి, హ్యాపీగా సెటిల్ అవ్వాలి. ముందా పని చూద్దాం పదండి. సరే, ఈ విషయాలని నీకెందుకు కానీ మేము బయలుదేరుతాం. మీ ఊరికి వెళ్ళొద్దు, దొరికిపోతావు. నీకెవరైనా దూరపు బంధువులు ఉన్నారా? ఏంటి, ఉన్నారా లేరా? ఎక్కడికి వెళ్లాలో తెలియక వేరే దారి ఏది తోచక ఇతను వాళ్లతోనే వెళ్ళాడు. టికెట్ 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 ఇవ్వు.
వితౌటా ఎవరు వీళ్ళెవరు మీరంతా గ్రూపా సార్, లేవరా సార్. లేవరా లేచి టికెట్లు ఇవ్వండి రా లేవరా టికెట్ ఇవ్వు టికెట్లు ఇవ్వండి రా సార్ సార్ టికెట్ ఇవ్వరా సార్, సార్ హీరో. అనవసరంగా చేసుకోకండి సార్ టికెట్ లేకుండా ఎక్కేస్తావా ఏంటి జనరల్ కంపార్ట్మెంట్ టికెట్స్ మీకు ఏసీ కంపార్ట్మెంట్ కావాలా సార్ సార్ ఏసీ ఉక్కు పోస్తుందని వచ్చి పడుకుందాం సార్ ఒక్క పోస్తుందా ఒక్క రారా నీకు జైల్లో ఏసీ సార్ 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 కొట్టుమగండి సార్ పదండి పదండి కదలకుండా కూర్చోండి ఇక్కడ నీకు ఇదేరా ఏసీ కంపార్ట్మెంట్ రేయ్ డబ్బులు తీయండిరా డబ్బులు తీయండిరా డబ్బులు తీరంటుంటే తీరా నీకే చెప్పేది నా దగ్గర లేదు సార్. సార్ సార్ కొట్టుమగండి సార్ నా దగ్గర డబ్బులు లేవు ఏసీ సార్, కంపార్ట్మెంట్ లోపల ఉన్న దగ్గర ఉన్నాయి సార్ లోపల ఇంకొకడు ఉన్నాడా రేయ్ బయట రారా ఇలా రారా ఏరా నువ్వేనా ఈ గ్రూప్కి లీడర్వే డబ్బులు తీ ఏంట్రా కొంచెం కూడా ఆలోచించవా ఇష్టం వచ్చినట్టు కొట్టడమేనా? టికెట్ లేకుంటే ఫైన్ వేయాలి కొడతావేంటి వీడికి చేతులు తినకు అనుకుంటా. చేసుకుంటారా పోలీసురా రేయ్, పదరా. కొడతా హాయిగా ఈ టికెట్స్ ముంబైలో దిగేవాళ్ళు అనవసరంగా మధ్యలో దిగవలసి వచ్చింది రేయ్ అందుకని దెబ్బలు తినమంటావా? ఉండు ఏదైనా బస్సులో వెళ్దాం. ఏమండి ఇదే ఊరు ఎన్న ఎన్న అంట నువ్వుండ్రా ఇది ఏ ఊరు ఇంత ఊరు రేణిగుంట రేణుగుంట ఆమా రే తెలియట్లా బంకర్నిరా జ్ఞాపకం లేదా వేలూరు జైల్లో మీట్ అయ్యాం కదా అనంతపురి 4 మర్డర్ కేస్ జ్ఞాపకం రాలా హే బంకర్ నువ్వేనా మేము బాంబే వెళ్ళాలి ఏదైనా మంచి బస్సు చూసి ఎక్కించు బాంబేకా రాక మా ఊరు వచ్చారు అప్పుడే పంపించేస్తానా ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరి ఎక్కడో దిగి ఈ కుర్రోళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు ఎప్పటికీ మర్చిపోలేని ఒకరిని విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకున్నాడు ఇతను. రా రా ఏమిటి నేను నచ్చలేదా? ఏయ్ నేను నిన్నేమీ చేయలే. తెలుసుగా చిరంజీవి, తమిళనాడు సూపర్ స్టార్ రజనీ, నార్త్లో అమితాబ్ లాగా డాన్స్లో ఫైట్లు సూపర్. సరే ఇక నేను వెళ్తాను. అడిగితే చెప్పు బాగా కంపెనీ ఇచ్చిందని, లేకపోతే డబ్బులు ఎగ్గొడతాడు. ఏంటి ఎలా ఉంది రేణిగుంట స్పెషల్? ఏంటి నువ్వు చిన్న పిల్లని పడుకొని వదిలేరా.
సార్ ఎంత అడిగినా చెప్పడం లేదు. ఎక్కడైనా కనిపిస్తే వాళ్లే చంపేస్తామో అంటారు. వాళ్ళని నా చేతులతోనే చంపాలి. ఒక చిన్న క్లూ దొరికితే చాలు, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకుంటాను. వదలను, నేను వాళ్ళని వదలను. ఇక్కడ ఎలాంటి భయం ఉండదు, టెన్షన్ ఉండదు. పోలీసులే కాదు, మిలిటరీ వాళ్ళు వచ్చినా ఏమీ చేయలేరు. మీకు కావాల్సినవన్నీ ఇక్కడికే వస్తాయి. చక్కగా ఎంజాయ్ చేయండి. రారా. ఏం బంకరు గడ్డి ఎందుకు అలా పెంచావు? నాకు కలిసి వచ్చింది. ఇతను వాళ్ళతో కలిసి అక్కడ ఉన్న సమయంలోనే ఈ అమ్మాయిని చూశాడు. తల్లిదండ్రుల మరణంతో సర్వం కోల్పోయిన ఇతనికి ఆమె పరిచయం ఎంతో సంతోషాన్ని కలిగించింది.
ఈ అమ్మాయి ఇతను తరవడం, దానికి అతను భయపడడం ఆ అమ్మాయికి బాగా నచ్చింది, అతనికి కూడా. साहब आओ क्या है మీతో కొంచెం నాకు తెలిసిన 4 కుర్రాళ్ళు వచ్చారు, గట్టి పిండాలు. మన సేతు మ్యాటరు వాళ్ళ ద్వారా ముగించేద్దామా? కిందే ఉన్నారు. మీకు కూడా ఐస్ క్రీమ్ తీసుకురానా? ఆ బచ్చాగాళ్ళకి తీసివు. వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు, కానీ పనిలో పిడుగులు. రేయ్, మనం చేయబోయేదేమైనా మామూలు విషయమా? దొరికామో అందరం కట్టకట్టుకుని పోతాం. 4 స్కూల్ పిల్లలను తీసుకొచ్చి పొడి చేద్దాం, వేసేద్దాం అంటావు? పంపించే. ఓకే సార్. ఎవరైనా? సర్దార్ అని నా బాస్, నా గురువు. ఈ బంకర్కి సర్వస్వం ఆయనే. మన మంచి చెడు ఆయనే చూసుకుంటాడు. లోకల్లో ఒక చిన్న సమస్య, అదిగో అతనే సేతు. పాలిటిక్స్లో కొంచెం పవర్ఫుల్ వ్యక్తి, అందుకే నీలుగుతున్నాడు. కొన్ని రోజులుగా అతనికి మనకి పడ్డం లేదు, అందుకే మీ ద్వారా లేపించేస్తానన్నాను. సర్దార్ భయపడుతున్నాడు. అది కరెక్టే కదా, ఇది మీ ఏరియా కాదు, రాయలసీమ. అంత ఈజీ కాదు. వినే ఉంటారు కదా, బాంబులు, ఫ్యాక్షనిజం. ఓకే ఫ్రెండ్స్, నేను బయలుదేరుతాను, తర్వాత కలుద్దాం. ఏడ కలిసేది? ముందైతే వేలూరు, రాజమండ్రి జైలులో కలిసేవాళ్ళమి. ఇప్పుడు మేము నార్త్ సైడ్ వెళ్తున్నాం కదా, తిహార్ జైలు, బొంబాయి జైలు. ఇక అటు పక్కొస్తే ఒకసారి రా, మీట్ అవుదాం. ఏంట్రా? ఎవడు రాడు? పైన నుంచి చిన్నపిల్లలు, బచ్చాగాళ్ళు, వీళ్ళ వల్ల ఏం అవుతుంది అంటున్నాడు. మన గురించి ఏం తెలుసు ఆడికి? అందుకని ఆడి పేరేమన్నాడు? సేటు. గోవిందా.
ఏ బంకరు, మీ షేట్ మమ్మల్ని బచ్చగాలంటాడా? మేము వయసు తినే పిల్లల్లా కనబడుతున్నావా? ఇది తీసుకెళ్లి మీ షేట్కి ఇవ్వు, మేము ఎలాంటి వాళ్ళమో తెలుస్తుంది. ఎవర్రా ఈ పిల్లగాళ్ళు? कौन साला? कौन ये लोग? जाओ बैग लेके आओ. రేయ్ 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 ఏమైపోయింది? నువ్వు వచ్చినట్టు ఆడు వచ్చాడు.